బ్రహ్మముడి నేటి ఎపిసోడ్లో కార్ల పంచాయతీ గట్టిగానే నడిచింది. ఇంటి ఖర్చులు తగ్గించేందుకు కుటుంబ సభ్యులు వాడుతున్న కార్లను కావ్య తీసిపారేయడంతో రుద్రాణి ఈ సందర్భాన్ని తనకి అనుకూలంగా వాడేస్తుంది. ఈ కార్ల వ్యవహారాన్ని అడ్డం పెట్టుకుని కావ్యని టార్గెట్ చేస్తుంది. ఇందుకోసం ధాన్యలక్ష్మిని పావుగా వాడుకుంటుంది. ధాన్యలక్ష్మిని వెంటేసుకుని అపర్ణ దగ్గర పంచాయతీ పెడుతుంది రుద్రాణి. నీ కోడలు ఏం చేస్తుందో తెలుసా? కార్లన్నీ పంపించేసింది. కారు లేకుండా మేము ఆటోలో వెళ్ళాలా? అసలు ఏ అధికారంతో ఈ ఇంటి పద్ధతులన్నీ కావ్య మార్చుతుందో మాకు ఇప్పుడే తెలియాలి అంటూ రుద్రాణి గొడవ చేస్తుంది. ఇదే ఊపులో ధాన్యలక్ష్మి కూడా గట్టిగానే డైలాగులు విసురుతుంది. అనవసరపు ఖర్చులు తగ్గించడానికి ఇవన్నీ చేస్తున్నానని కావ్య అంటే మాత్రం ఊరుకునేదే లేదు అంటూ ధాన్యలక్ష్మి అంటుంది. దాంతో అపర్ణ కూడా ఫైర్ అవుతుంది. అసలు ఇలాంటి తద్దినాలన్నీ తలకెత్తుకోవాల్సిన అవసరం, ఇంటి తాళాలు తీసుకొచ్చి నాకు ఇస్తానని కావ్య ముందే చెప్పింది. అయినా ఎప్పుడైతే కావ్య చేతిలో ఇంటి తాళాలు పడ్డాయో అప్పటి నుంచి ఈ పనికిమాలిన సంతం మొదలైంది అంటూ రుద్రాణి ధాన్యలక్ష్మికి ఇచ్చిపడేస్తుంది అపర్ణ. ఈ వ్యవహారంలో ఇందిరాదేవి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడంతో చూసావా ముసలిది ఒక్క మాట కూడా మాట్లాడలేదంటూ ధాన్యానికి ఇంకా ఎక్కిస్తుంది రుద్రాణి. దీంతో కావ్యకు ఇంటికి వచ్చిన తర్వాత దులిపేస్తా అంటూ ధాన్యం శపథం చేస్తుంది. మరోవైపు అడ్వాన్స్గా దొరికిన 5 కోట్లను ప్రాజెక్ట్ కోసమే వాడాలని, అనవసరపు ఖర్చులు చేయొద్దంటూ మేనేజర్కి చెబుతుంది కావ్య. ఇది జరిగిన కాసేపటికే ఓ ఎంప్లాయ్ అడ్వాన్స్ కావాలంటూ మేనేజర్ దగ్గరికి వెళ్తాడు. కానీ అకౌంట్లో డబ్బు లేవని, ఇప్పుడు ఇవ్వడం కుదరదని మేనేజర్ తేల్చి చెబుతాడు. దాంతో ఆఫీస్ అకౌంట్లో డబ్బులు లేవని, కంపెనీ లాస్లో నడుస్తుందని మిగిలిన ఉద్యోగులతో ఆ ఎంప్లాయ్ చెప్తాడు. దాంతో మన కంపెనీ కూడా ఎత్తేస్తారేమో, బోర్డు తిప్పేస్తారేమో అంటూ ఉద్యోగులంతా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుకుంటారు. అయితే అప్పుడే అక్కడికి వచ్చిన కావ్య వారి మాటలు విని పట్టలేనంత కోపంతో ఫైర్ అవుతుంది. దీంతో స్టాఫ్ ఇటు అటు ఉద్యోగుల్ని మాస్ వార్నింగ్ ఇస్తుంది కావ్య. కంపెనీ లాస్లో నడుస్తుందని మీకు ఎవరు చెప్పారు? 100 ఏళ్ల చరిత్ర ఉన్న కంపెనీ మీ అడ్వాన్స్ కోసం బోర్డు తిప్పేస్తుందా? ఇన్నాళ్లలో మీరు జీతాలు ఎప్పుడైనా ఒక్కరోజు ఆలస్యంగా అందుకున్నారా? మీకోసం కంపెనీ ఏం చేసిందో మీకు తెలియదా? అయినా అన్నం పెట్టే కంపెనీ గురించి ఇంత తక్కువ చేసి మాట్లాడతారా? మీలో ఒక్కరికైనా విశ్వాసం ఉందా అంటూ నిలదీస్తుంది కళావతి. దాంతో ఉద్యోగులంతా సారీ మేడం అంటూ బ్రతిమలాడతారు. స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ గురించి ఇంకొకసారి తక్కువ చేసి మాట్లాడితే పనిష్మెంట్ తీవ్రంగా ఉంటుంది అంటూ వార్నింగ్ ఇస్తుంది కావ్య. ఇక కట్ చేస్తే బోర్డు తిప్పేసిన ఎండి చిట్ ఫండ్ ఓనర్ నందగోపాల్కి అనామిక సామంత్ ధైర్యం చెప్తారు. మీరు చెప్పినట్లే 100 కోట్లకి బోర్డు తిప్పేసి ఎవరికి కనపడకుండా తిరుగుతున్నా, కానీ క్లయింట్స్తో పాటు పోలీసులు నన్ను వెతుకుతున్నారు, దొరికిపోతానేమోనని భయంగా ఉంది అంటూ నందగోపాల్ చెప్తాడు. భయం ఎందుకు, మీరు దొరికితే కదా అంటూ అనామిక ధైర్యం చెప్తుంది. కానీ రాజ్ నన్ను పట్టుకుంటాడని అనిపిస్తుంది అంటూ నందగోపాల్ టెన్షన్ పడతాడు. నువ్వు వాడికి దొరికే అవకాశం లేదు అంటూ సామంత్ అనామిక అంటారు. అయినా నువ్వు విదేశాలకు పారిపోయావని అందరూ నమ్ముతున్నారు. అదే అబద్ధాన్ని కంటిన్యూ చేయి. ఇన్వెస్టర్లకు డబ్బులు తిరిగి ఇవ్వడానికి బ్యాంక్ వాళ్ళకి ఎక్కువ టైం లేకపోవడంతో రాజ్ నుంచే ఆ డబ్బు మొత్తం రికవర్ చేస్తారు అంటూ అనామిక జోష్యం చెబుతుంది. అప్పటి వరకు ఓ 3 నెలల పాటు రాజ్కు దొరకకుండా ఉంటే 100 కోట్లు నీకే దక్కుతాయంటూ నందగోపాల్కి ఇద్దరు ఊరిస్తారు. దీంతో ప్లాన్ విని నందగోపాల్ సరే అంటూ తలాడించి బయటకు వచ్చేస్తాడు. 3 నెలలు కనపడకుండా ఉండాలంటే నా గెస్ట్ హౌస్లో ఉండొచ్చు, కానీ ఒంటరిగా ఏముంటామంటూ లవర్కి కాల్ చేసి వచ్చేయంటూ చెప్తాడు నందగోపాల్. మరోవైపు ఆఫీస్లో రాజ్ కావ్య అప్పు గురించి డిస్కస్ చేసుకుంటారు. నందగోపాల్ అప్పు కారణంగా మనం చేయని తప్పుకు ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది అంటూ కావ్య అంటుంది. అప్పు కట్టడానికి మనం నానా కష్టాలు పడుతుంటే ఎగ్గొట్టిన నందగోపాల్ మాత్రం జల్సాలు చేస్తున్నాడు అంటూ రాజ్తో చెబుతుంది.